నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు చేశారు, అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయం పైన మనం మాట్లాడడానికి మన ముందున్నారు పేపకాయల రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. జగన్ మావిగన్ ప్రపోజల్ ఎందుకు పెట్టాడు సార్, ఏం చెప్పాలనుకున్నారు? ఎందుకు పెట్టారు అనేది మరి ఆయన పార్టీ అధికార ప్రతినిధులు చెప్పాల్సినటువంటి మాట. మరి పాఠకులు శ్రోతలు మనలాంటి వాళ్ళని చెప్పేటటువంటి మాట కదండి అది. కాకపోతే ఆ చెప్పినందువల్ల వచ్చేటటువంటి పరిణామం ఎలా ఉందనేది మనం పాఠకులుగా, ప్రేక్షకులుగా, పరిశీలకులుగా మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఎందుకు పెట్టారు అనేది మరి ఆయన చెప్పాలి తప్ప మనం మన 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 సొంతంగా చెప్పే మాట కాదు అది. అంటే జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది సార్? జనాల దగ్గర నుంచి రెస్పాన్స్ అనేటటువంటిది అది ఇప్పటికిప్పుడు తెలియగలిగినటువంటి విషయం అయితే నాకు అనిపించట్లేదు. ఇంచేతంటే ఇది ఖచ్చితంగా జగన్ గారు అనుకున్నటువంటి పద్ధతిలో మటుకు జనం అనుకునేటటువంటి స్థితి అయితే ఉండదు. ఏదేమైనప్పటికీ కూడా అంటే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలకి రాజధాని అనేటటువంటి నగరం మరీ అనుకూలంగా ఉండాలి అనేటటువంటి అవకాశం అందరికీ ఉండదు. ఎక్కడున్నప్పటికీ రాజధాని అవుతుంది కాబట్టి రాజధానిని ఎక్కడ పెట్టాలనేటటువంటిది అనేక విషయాలను పరిగణలో తీసుకుని రాజధాని అనేది పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత కాకపోతే మన విషయానికి వచ్చేసరికి 2014లో మనకి పునర్విభజన చట్టంలో మనకు చెప్పినటువంటి మాట ప్రకారం దేర్ షల్ బి ఏ క్యాపిటల్ అని చెప్పేసి అన్నారు తప్ప ఆ క్యాపిటల్ ఎక్కడ ఉండాలనేటువంటిది ఆ చట్టంలో మనకి అప్పట్లో నిర్దిష్టంగా చెప్పలేదు. చెప్పకపోగా దాని మీద తర్వాత శివరామకృష్ణన్ కమిటీ అని చెప్పేసి వేయటం, శివరామకృష్ణన్ కమిటీ అనేక విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకుని వేరే చోట ఎక్కడ ప్రకాశం జిల్లా పరిధిలో ఎక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి రికమెండ్ చేశారని చెప్పేసి మనకు తెలుసు. అయితే అమరావతి అనేటటువంటి స్థానంలో రాజధాని పెట్టమని చెప్పేసి శివరామకృష్ణన్ కమిటీ కూడా చెప్పినట్టుగా ఎక్కడ లేదు. కాకపోతే 2014లో పోటాపోటీగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో జగన్ కి ఇటు చంద్రబాబు నాయుడు గారికి కూడా పోటాపోటీగా జరిగినటువంటి ఎలక్షన్స్ లో రాజధాని నిర్మాణం అనేటటువంటిది ఒక అంతర్లీనంగా ఒక ప్రైమరీ పాయింట్ అయింది. అది పాయింట్ ఫర్ కన్సిడరేషన్ అయింది. ఆ అవటంలో అంతకుముందు ఆయన హైదరాబాద్ నేనే కట్టాను, హైటెక్ సిటీ నేనే కట్టాను, తర్వాత సైబరాబాద్ నేనే కట్టాను, ఇంకా ఇలాగ అనేక నిర్మాణాలన్నీ కూడా నేనే చేశాను, నేనే అని చెప్పేసి ఆయన అనటంతో జనం అందరికీ అది ఆ మాట అతుక్కుపోయింది, ఇంచుమించుగా లోపలికి చొచ్చుకుపోయింది. ప్రజా ఆలోచనలు చొచ్చుకుపోవడంతో రాజధాని ఇప్పుడు కొత్త రాజధాని కట్టాల్సినటువంటి అవసరం మన ముందు ఉంది. కాబట్టి ఇది వరకు ఒక రాజధానిని ఆయన కట్టాడా లేదనే తర్వాత చూద్దాం. ఆయన కట్టాడనేటటువంటి మాట ముందుకెళ్ళిపోవడం వల్ల ఒక పెర్సెప్షన్ అయితే జనంలోకి వెళ్ళింది. ఆ ఎడ్జ్ తెలుగుదేశానికి పనిచేసి మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆ వేళ అధికారంలోకి తెచ్చింది. మిగిలినటువంటి ఫ్యాక్టర్స్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, బీజేపీ ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా ఇది కూడా దిస్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు పవర్ అనేటటువంటిది ఎక్కడ నిర్ణయించేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు పరిధిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ శివరామకృష్ణన్ కమిటీని పక్కన పెట్టేసి ఆయన తనకు అనుకూలమైనటువంటి ఏరియాలో తన మాట చెల్లిపోయేటటువంటి ఏరియాలో తనకి అనేక సామాజిక పరంగా తర్వాత ప్రాంత పరంగా అనేక కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉండేటటువంటి ఏరియా అని చెప్పేసి ఆయన భావించడం, అక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి ఆయన అనుకోవటం జరిగిపోయింది. జరిగిన తర్వాత ఆ ప్రతిపాదన శాసనసభలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మామూలు అశ్వత్థామ ఆదాకుంజరాదే అనే పద్ధతిలో ప్రభుత్వ భూమి 30,000 ఎకరాలు ఉంటే అనేటటువంటి పదాన్ని నొక్కిపెట్టి పెద్దగా అనకుండా ఆయన ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇప్పుడు ఇష్టం లేదు, కాబట్టి మీరు చేసినటువంటి ప్రతిపాదన పట్ల నాకు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ నేను ఈ ప్రాంతాల పట్ల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అనేటటువంటి ఒకే ఒక కారణంతో నేను మీరు చేసేటటువంటి ప్రతిపాదన నేను విధి లేనటువంటి పరిస్థితుల్లో ఆమోదిస్తున్నానని చెప్పేసి అంగీకరిస్తున్నానని చెప్పేసి ఆయన శాసనసభ ఫ్లోర్ మీద అన్నారు. ఆయన అన్న తర్వాత అది అప్పుడు ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనకు తెలుసు. అక్కడ తాడేపల్లిలో ఈయన ప్రత్యేకించి పెద్ద రాజప్రసాదం లాంటి ఇల్లు ఆయన కట్టుకున్నారు, జగన్ గారు కట్టుకున్నారు. ఆ కట్టుకున్న తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ గృహప్రవేశానికి వచ్చి రోజా గారు కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, మన జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు, అందుచేత రాజధాని పట్ల ఈయనకే కొంచెం ఎక్కువ అనుబంధం ఉంది, అంకిత భావం ఉంది, ఆ సీరియస్నెస్ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి లేదు, కేవలం మాటల్లోనే వాళ్ళకి వస్తున్నారు తప్పించి ఆయనకి నిజంగా సీరియస్ గా ఇక్కడ అనుకోవట్లేదు అని చెప్పేసి ఆవిడ అనటం.
ఆ తర్వాత రాజధాని కడతావు నువ్వు అనేటటువంటి నమ్మకం కూడా ప్రజలకు ఎలాగా లేదని చెప్పేసి జగన్ గారు అనడం, ఆ మాటని మళ్ళీ తిరిగి ఆయనకి ఎడ్జ్ తెచ్చి 2019లో జనం అంతా కూడా ఆయన వైపు తిరగటం కూడా జరిగింది. ఇది ఒక్క రోజులో జరిగినటువంటి పరిణామం అయితే కాదు. అటు అటు ఇటు అనేక టర్న్స్ తీసుకుంటూ వచ్చింది ఇది.